గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. ఐపీఎల్ పండగ అయితే మరికొన్ని గంటల్లో అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ స్టార్ట్ అవబోతుందని చెప్పుకోవచ్చు. ఈ ఐపీఎల్ పండగకి ఒక సాడెస్ట్ స్టార్ట్ అయితే రాబోతుంది అనమాట. మన ధోని హ్యాండ్ ఓవర్ అయితే ఇచ్చేసాడు రుతురాజ్ గైక్వాడ్కి క్యాప్టెన్సీ అయితే. మేబీ ఇది మనం ఎక్స్పెక్టెడ్ అనుకోవచ్చు, ఎందుకంటే ధోనిది ఇది లాస్ట్ ఐపీఎల్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై అనమాట. సినారియోస్ అన్నీ అట్లానే కనిపిస్తున్నాయి కదా. సో చెప్పలేం ధోనిది లాస్ట్ ఐపీఎల్ కావచ్చు. సో మేబీ ధోని మనకి జస్ట్ వికెట్ కీపింగ్ చేసిన చాలు, లాస్ట్లో వచ్చి ఒక 4-5 కొట్టి మ్యాచ్ని గెలిపించిన చాలు. సో దానికన్నా ఎక్కువ ఆనందం ఎవరికి లేదు. అండ్ ఆల్సో మీరు రాసి పెట్టుకోండి, ఈసారి ధోనికి ప్రతి ఒక్క స్టేడియంలో మీరు ఎల్లో కలర్ సముద్రం ఏదైతే చూస్తారు, పక్కా మీరు రాసి పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాచ్లోకి అయితే వెళ్ళిపోతాం. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. సో ప్లేయింగ్ 11 ఏంటి, టాప్ ఆర్డర్లో ఎవరు ఉంటారు, మిడిల్ ఆర్డర్లో ఎవరు ఉంటారు, వాళ్ళ పేస్ యూనిట్ ఎట్లా ఉంది, స్పిన్నర్స్ ఎట్లున్నారు, అసలు పిచ్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. సో ప్లేయింగ్ 11 గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే, సిఎస్కే ప్లేయింగ్ 11 కనుక చూసుకున్నట్టయితే రుతురాజ్ గైక్వాడ్ వస్తాడు. సో రుతురాజ్ గైక్వాడ్తో పాటు ఎవరు ఓపెన్ చేస్తారు, రచన్ రవీంద్ర ఓపెన్ చేస్తారా, ఆరెల్స్ మిచెల్ ఓపెన్ చేస్తారా? సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అయితే రుతురాజ్ గైక్వాడ్తో పాటు మిచెలే ఓపెన్ చేస్తాడు. ఎందుకంటే సిఎస్కే వాళ్ళు రైనాకి రీప్లేస్మెంట్గా రచన్ రవీంద్రాన్ని తీసుకున్నారు కాబట్టి మోస్ట్ ప్రాబబుల్లీ మిచెల్ ఓపెన్ చేస్తారు. సో అందుకనే రుతురాజ్ గైక్వాడ్, మిచెల్, రహానే ఆరెల్స్ రహానే 2 డౌన్లో రావచ్చు, 1 డౌన్లో రావచ్చు. సో 1 డౌన్లో మనం రచన్ రవీంద్రని వేసుకుందాం. సో తర్వాత రహానే వేసుకుందాం. రహానే తర్వాత శివం దూబే తర్వాత జడేజా తర్వాత ఎంఎస్ ధోని తర్వాత శార్దుల్ తర్వాత దీపక్ చహర్ తర్వాత మహేష్ దీక్షణ్ అనమాట. సో లాస్ట్ ఈ ప్లేయింగ్ 11లో లాస్ట్ ఎవరికి పేస్ బౌలర్ ఎవరు వస్తారనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకంటే ముస్తఫిజుర్ రెహమాన్ ఇంజురీ అయిపోయాడు, పతిరానా కూడా ఇంజురీ అయిపోయాడు. సో ఎవరు వస్తారనేది సిఎస్కే మేనేజ్మెంట్కి తెలియాలి, మనకి ప్లేయింగ్ 11లో తెలుస్తుంది. లేదు దేశ్ పాండేని దింపేయచ్చు వాళ్ళు, లేకపోతే ముఖేష్ని దింపచ్చు, లేకపోతే మోహన్ అలీని కూడా దింపే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ కాబట్టి. సో ఇప్పుడు సిఎస్కే ప్లేయింగ్ 11 చూసుకున్నాం. సో నెక్స్ట్ ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూసుకున్నాం. సో ఆర్సీబీ కనుక చూసుకున్నట్టయితే ఫ్యాబ్ డూ ప్లెసిస్ వస్తాడు, విరాట్ కోహ్లీ వస్తాడు, రజత్ పట్టిదర్ అయితే వస్తాడు, గ్లెన్ మ్యాక్స్వెల్, క్యామరాన్ గ్రీన్, దినేష్ కార్తిక్ అయితే వస్తాడు. సో మహిపాల్ లోమ్రా వస్తాడు, కరణ్ శర్మనా లేకపోతే మయాంక్, వీళ్ళిద్దరు అయితే ప్లేయింగ్ 11లో కంపల్సరీ ఉంటారు. కాకపోతే ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరు వస్తారని, కరణ్ శర్మ ప్లేయింగ్ 11లో ఉంటే ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ రావచ్చు, మయాంక్ ప్లేయింగ్ 11లో ఉంటే ఇంపాక్ట్ ప్లేయర్గా కరణ్ శర్మ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాకపోతే వీళ్ళిద్దరు అయితే ప్లేయింగ్ 11లో ఉంటారు, ఎందుకంటే వీళ్ళిద్దరే బిగ్గెస్ట్ స్పిన్నర్స్ అని చెప్పుకోవచ్చు వీళ్ళకి. సో నెక్స్ట్ సిరాజ్ వస్తాడు, సిరాజ్ తర్వాత ఆకాశ్దీప్ ఉన్నాడు, ఆకాశ్దీప్ తర్వాత ఎవరు వస్తారు, హజారీ జోసెఫ్ వస్తాడా లేకపోతే లోక్యూ ఫర్గ్యూసన్ వస్తాడా? సో ఆ పిచ్ మీద హజారీ జోసెఫ్ కన్నా లోక్యూ ఫర్గ్యూసన్కే కొంచెం ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని నేను అనుకున్నాను. ఆ కట్టర్స్ కానివ్వచ్చు, ఆ స్లోయిష్ వన్స్ కానివ్వచ్చు, మనోడు బాగా అగ్రిపే లెవెల్ వేసేస్తాడు కాబట్టి ప్లేయింగ్ 11 అయితే ఇదనమాట ఆర్సీబీది. సో మనం నెక్స్ట్ రేటింగ్స్ చూసుకుందాం. సో రేటింగ్స్ కనుక చూసుకోవాలనుకున్నట్టయితే ఆర్సీబీ క్యాప్టెన్సీ రేటింగ్స్ చూసుకుందాం. అంటే క్యాప్టెన్సీ ఆర్సీబీ కనుక చూసుకున్నట్టయితే ఫ్యాబ్ డూ ప్లెసిస్ క్యాప్టెన్సీ చేస్తున్నాడు. కాకపోతే సిఎస్కేకి మనకి రీసెంట్గా తెలిసింది కాబట్టి ధోని కాదు కాబట్టి గైక్వాడ్ కాబట్టి, సో ఈ క్యాప్టెన్సీ రేటింగ్లో మనకి 5/5 నేను గైక్వాడ్ కన్నా ఫ్యాబ్ డూ ప్లెసిస్కే ఇచ్చేస్తాను అనమాట. ఎందుకంటే గైక్వాడ్ క్యాప్టెన్సీ మనం ఎప్పుడు చూడలేదు. సో నెక్స్ట్ మ్యాచ్ నుంచి గైక్వాడ్ క్యాప్టెన్సీ రేట్ చేయడానికి మనం ట్రై చేద్దామని చెప్పుకోవచ్చు. సో ఈ క్యాప్టెన్సీ రేటింగ్లో ఆర్సీబీకే వెళ్ళిపోతుంది నా పాయింట్ వచ్చేసి. నెక్స్ట్ టాప్ ఆర్డర్ ఎవరు మంచుకుంది, టాప్ ఆర్డర్ కన్నా ముందు ఓపెనర్స్ చూసుకుందాం. ఓపెనర్స్ రేటింగ్ కనుక చూసుకోవాలనుకున్నట్టయితే ఓపెనర్స్లో ఫ్యాబ్ డూ ప్లెసిస్ వస్తాడు, విరాట్ కోహ్లీ వస్తాడు ఆర్సీబీ టీంకి. వీళ్ళిద్దరికి ఛాంపియన్స్ అయినా ఓపెనర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఓపెనర్గా వచ్చి 4 సెంచరీస్ కొట్టి 973 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ ఆల్సో ఫ్యాబ్ డూ ప్లెసిస్ ఎన్నో బ్యూటిఫుల్ అయిన నాక్స్ ఆడాడు సిఎస్కే టీం, మన అందరూ తెలుసు. సో వీళ్ళిద్దరు ఛాంపియన్స్ అయిన ఓపెనర్స్ అని చెప్పుకోవచ్చు. సో సిఎస్కే టీంలో ఎవరు వస్తాడు, గైక్వాడ్ వస్తాడు. సిఎస్కే టీంలో గైక్వాడ్తో పాటు మిచెల్ వస్తాడు. సో మిచెల్ మనకి ఎట్లా పర్ఫామ్ చేస్తాడు తెలీదు, ఐపీఎల్ ఎట్లా పర్ఫామ్ చేస్తాడు తెలీదు, ఇండియన్ పిచ్చెస్ మీద ఎట్లా పర్ఫామ్ చేస్తాడు తెలీదు, చెన్నై పిచ్చెస్ మీద ఎట్లా పర్ఫామ్ చేస్తాడో కూడా తెలియదు. సో అందుకని నేను ఆర్సీబీ టీంకి 4.5 రేటింగ్ ఇస్తున్నా. అండ్ ఆల్సో సిఎస్కే టీంకి 3.5 రేటింగ్ ఇస్తున్నా.
ఓపెనర్స్ కాంబినేషన్కి. సో నెక్స్ట్ టాప్ ఆర్డర్లో ఎవరున్నారు? సో ఆర్సీబీకి కనుక చూసుకున్నట్టయితే టాప్ ఆర్డర్లో రహానే ఉన్నాడు అండ్ ఆల్సో రచన్ రవీంద్ర ఉన్నాడు. అదే వీళ్ళకి కనుక చూసుకున్నట్టయితే రజత్ పటిదార్ ఉన్నాడు, మ్యాక్స్వెల్ ఉన్నాడు. సో దీంట్లో కూడా అంతే, రచన్ రవీంద్ర ఎట్లా పర్ఫామ్ చేస్తారని తెలీదు. సిఎస్కేకి కొత్తగా ఆడుతున్నాడు, ఐపీఎల్కి డెబ్యూ చేస్తున్నాడు అండ్ ఆల్సో చెన్నై పిచ్లో ఎట్లా ఆడతాడో తెలియదు, ఇండియన్ కండిషన్స్లో T20 ఫార్మాట్లో ఎట్లా ఆడతాడో తెలీదు. సో అందుకని ఇక్కడ కూడా అంతే సేమ్ మిడిల్ ఆర్డర్లో టాప్ ఆర్డర్లో 3.5 రేటింగ్ సిఎస్కేకి, 4.5 రేటింగ్ ఆర్సీబీకి. ఎందుకంటే మ్యాక్స్వెల్ ఎట్లా ఆడతాడో మన అందరికీ తెలుసు ఐపీఎల్లో. అండ్ ఆల్సో రజత్ పటిదార్ ఎట్లా ఆడతాడో కూడా మన అందరికీ తెలుసు, డొమెస్టిక్ లెవెల్లో కానివ్వచ్చు ఆర్ఎల్స్ ఇండియన్ కండిషన్స్లో కానివ్వచ్చు. ఆల్రెడీ ఒక సెంచరీ ఉంది అతనికి ఐపీఎల్ సెమీఫైనల్స్లో ఒక సెంచరీ కూడా ఉంది రజత్ పటిదార్కి. సో దీనికన్నా ఇంకేం కావాలి ప్రూవ్ చేసుకోడానికి వీళ్ళిద్దరికి? సో అందుకనే 4.5 ఫర్ ఆర్సీబీ, 3.5 ఫర్ సిఎస్కే. సో నెక్స్ట్ మిడిల్ ఆర్డర్లో ఎవరున్నారు? మిడిల్ ఆర్డర్ ప్లస్ ఫినిషర్స్ అనుకోవచ్చు మీరు. సో మిడిల్ ఆర్డర్లో ఆర్సీబీ టీం కనుక చూసుకున్నట్టయితే క్యామరాన్ గ్రీన్, దినేష్ కార్తిక్, మహిపాల్ లోమ్రాకి వచ్చేద్దాం. క్యామరాన్ గ్రీన్ ఉన్నాడు, దినేష్ కార్తిక్ ఉన్నాడు, మహిపాల్ లోమ్రా ఉన్నాడు. అదే సిఎస్కే కనుక చూసుకున్నట్టయితే ధోని, శివం దుబే అండ్ ఆల్సో జడేజా. దీంట్లో అయితే నేను 4.5 రేటింగ్ సిఎస్కేకి ఇస్తాను, 3.5 రేటింగ్ మన ఆర్సీబీకి ఇస్తాను. ఎందుకంటే సిఎస్కేలో ధోని ఎంత అద్భుతమైన ఫినిషర్ మన అందరూ తెలుసు, జడేజా కూడా ఎంత అద్భుతమైన ఫినిషర్ మన అందరూ తెలుసు, శివం దుబే కూడా రీసెంట్ టైమ్స్లో ఎలాంటి సెన్సేషన్ మన అందరూ తెలుసు. సో దీనన్నిటికన్నా ముందు వాళ్ళు ఇండియన్ ప్లేయర్స్ అబ్బా, ఇండియన్ ప్లేయర్స్ ఇండియన్ కండిషన్స్లో ఇండియన్ పిక్చర్స్ మీద ఎట్లా ఆడాలో మనకన్నా ఎవరికి బాగా తెలుస్తుంది చెప్పండి. అదే మీరు మీరు ఆర్సీబీలో చూసుకున్నట్టయితే క్యామరాన్ గ్రీన్కి ఆ పిచ్ అనేది అంత సూట్ కాకపోవచ్చు, స్లోయిష్ కైండ్ ఆఫ్ పిచ్ ఉంటుంది, మేబీ స్పిన్నర్స్కి దొరికిపోయే ప్రమాదం ఉంటుంది. సో అందుకే క్యామరాన్ గ్రీన్ ఎంత గ్రేటెస్ట్ ఫినిషర్ అయినా కూడా ఇండియన్ కండిషన్స్ మీద ఆ టైప్ ఆఫ్ పిచ్ మీద అతనికి సూట్ కాదు. సో దినేష్ కార్తిక్ అంటారా, చాలా రోజులైంది ఆడి, సో ఎట్లా పర్ఫామ్ చేస్తాడో మన ఎవరికి తెలియదు. సో మహిపాల్ లోమ్రా మీద నమ్మకం పెట్టుకోవచ్చు. దినేష్ కార్తిక్ కనుక ఫామ్లోకి వస్తే అతను కూడా వేరే లెవెల్ అనమాట. సో అందుకనే ఆర్సీబీకి 3.5 అండ్ ఆల్సో సిఎస్కేకి 4.5. సో ఇప్పుడు మనం బౌలింగ్లో చూసుకున్నట్టయితే పేస్ బౌలర్స్లో దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్ ఉన్నారు ప్రజెంట్ ఆప్షన్ సిఎస్కేకి. అదే ఆర్సీబీ చూసుకోండి మీరు, సిరాజ్ ఉన్నాడు, అనుజ్ రావత్ సిరాజ్ ఉన్నాడు, ఆకాష్ దీప్ ఉన్నాడు అండ్ ఆల్సో లోక్యూ ఫర్గ్యూసన్ కూడా ఉన్నాడు. సో నేను 4.5 ఆర్సీబీకి ఇచ్చేస్తా పేస్ బౌలర్స్కి అండ్ ఆల్సో సిఎస్కేకి 3.5 ఇస్తా యాస్టీస్కి. ఎందుకంటే శార్దుల్ ఠాకూర్ అండ్ ఆల్సో దీపక్ చహర్ ఒక్కడే ఉన్నాడు, ముస్తఫిజుర్ ఇంజూర్డ్ అయిపోయాడు, పతిరానా కూడా ఇంజూర్డ్ అయిపోయాడు. సో నెక్స్ట్ స్పిన్నర్స్ కనుక చూసుకున్నట్టయితే సిఎస్కేనే వేరే లెవెల్లో ఉంది. సో సిఎస్కే గురించి మాట్లాడే ముందు మనం ఆర్సీబీ గురించి మాట్లాడుకుందాం. కరణ్ శర్మ ఉన్నాడు, మహిపాల్ లోమ్రా ఉన్నాడు, మయాంక్ ఉన్నాడు. కరణ్ శర్మనే ఎక్స్పీరియన్స్, కాకపోతే కరణ్ శర్మ అనేవాడు వికెట్ టేకర్ కాదు, జస్ట్ ఆ ఓవర్ని డిఫెండ్ చేయగలడు అంటే. సో అంత హ్యూజ్ ఎక్స్పీరియన్స్ అయినా సూపర్ టాలెంటెడ్ అయిన స్పిన్నర్స్ లేరేమో అని నేను అనుకుంటున్నాను ఆర్సీబీలో, అంటే వికెట్ టేకర్స్ లేరేమో అని అనుకుంటున్నాను నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీరు సిఎస్కే స్పిన్నర్స్ చూడండి, జడేజా ఏ కైండ్ ఆఫ్ స్పిన్నరో మన అందరికీ తెలుసు, తీక్షణ ఏ టైప్ ఆఫ్ స్పిన్నరో మన అందరికీ తెలుసు అండ్ ఆల్సో మోహిన్ అలీ ఛాన్స్ వస్తే మోహిన్ అలీ ఏ టైప్ ఆఫ్ స్పిన్నరో మన అందరికీ తెలుసు అండ్ ఆల్సో రచన్ రవీంద్ర కూడా ఏ టైప్ ఆఫ్ స్పిన్నరో మన అందరికీ తెలుసు. సో అందుకని ఇక్కడ నేను 4.7 రేటింగ్ సిఎస్కేకి ఇచ్చేస్తాను స్పిన్నర్స్కి, జస్ట్ 3 రేటింగ్ మాత్రమే ఆర్సీబీకి ఇస్తున్నాను అనమాట. సో ఇది నా రేటింగ్ వచ్చేసి. సో అక్కడ లాస్ట్ మనం హెడ్ టు హెడ్ చూసుకున్నాం, చెన్నైలో ఆర్సీబీ ఆర్ఎల్స్ లాస్ట్ 10 మ్యాచెస్లో సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ 10 టైమ్స్ జరిగితే 7 టైమ్స్ సిఎస్కే గెలిచింది, 3 టైమ్స్ మాత్రమే ఆర్సీబీ టీం గెలిచిందనమాట. సో నెక్స్ట్ చూసుకుందాం. సో నెక్స్ట్ అక్కడ విన్ పర్సెంటేజ్ ఎట్లుంది, ఆ పిచ్ కండిషన్ ఏంటంటే 75 మ్యాచెస్ ఆడితే 56 మ్యాచెస్ మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు, 43 మ్యాచెస్ మాత్రమే ఫస్ట్ బౌలింగ్ చేసిన వాళ్ళు గెలిచారు. అంటే మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోండి, బౌలింగ్ బ్యాటింగ్ అక్కడ చాలా టఫ్గా ఉంటుంది సిచ్యువేషను. సో మనకి అనుకూలంగా ఎవరైతే ఆడగలరో, స్కిల్గా ఎవరికైతే మంచి స్కిల్ ఉందో వాళ్ళే సక్సెస్ అవ్వగలరు. అక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 162 మాత్రమే అండ్ ఆల్సో సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 150 మాత్రమే. అండ్ ఆల్సో నెక్స్ట్ పేస్ బౌలర్స్ ఎన్ని వికెట్స్ తీసుకున్నారు ఈ 75 మ్యాచెస్లో, స్పిన్ బౌలర్స్ ఎన్ని వికెట్స్ తీసుకున్నారంటే పేస్ బౌలర్స్ 71 వికెట్స్ తీసుకున్నారు, అదే స్పిన్ బౌలర్స్ అయితే 52 వికెట్స్ తీసుకున్నారు. సో స్పిన్ బౌలర్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. పేస్ బౌలర్స్ కూడా ఎవరైతే స్లో కటర్స్ కానివ్వచ్చు, లెగ్ కటర్స్ కానివ్వచ్చు, ఆ పిచ్కి అనుకూలంగా ఎవరైతే వేస్తారో
వాళ్ళు కూడా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ప్రిడిక్షన్లోకి వచ్చేద్దాం. ఏ టీం గెలుస్తారు, ఎవరు గెలుస్తారు, పవర్ ప్లేలో ఎన్ని రన్స్ వస్తాయి, వాటి అన్నిటి గురించి మాట్లాడుకుందాం. సో నేనైతే సిఎస్కే ఓపెనర్స్కి సిఎస్కే ఓపెనర్స్ ఎవరైనా 40+ స్కోర్ కొడతారు. అండ్ ఆల్సో రవీంద్ర కానీ రహానే కానీ 40+ స్కోర్ కొడతారు. ఇది నా ప్రిడిక్షన్. సో ఎవరు గెలుస్తారు మ్యాచ్ అంటే సిఎస్కేలో ఆడుతున్నాం, కాకపోతే అడ్వాంటేజెస్ అన్నీ ఆర్సీబీ టీంకే ఉన్నాయి. పేస్ బౌలర్స్ కానివ్వచ్చు, వాళ్ళ ఓపెనర్ కాంబినేషన్ కానివ్వచ్చు, అన్నీ ఆర్సీబీకే ఉన్నాయి. వీళ్ళకి ఎందుకు లేవు అంటే వీళ్ళ దాంట్లో 2 డెబ్యూటెంట్స్ వచ్చారు. ఒకవేళ రవీంద్ర రెచ్చిపోయినా ఆర్ఎల్స్ మిచెల్ అండ్ ఆల్సో రుతురాజ్ గైక్వాడ్ కాంబినేషన్ హిట్ అయినా వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఆల్సో స్పిన్నింగ్ అడ్వాంటేజ్ అయితే సిఎస్కేకే ఉంది. సో ఈ పిచ్ వచ్చేసి స్లోయిష్ కైండ్ ఆఫ్ పిచ్ ఉంటుంది కాబట్టి ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ కన్నా సిఎస్కే బ్యాట్స్మెన్స్ ఎక్కువ దీనికి సూటబుల్ అవుతారు. అండ్ ఆల్సో పేస్ బౌలింగ్లో సిఎస్కేని బీట్ చేసింది, అదైతే ఒప్పుకుంటాను నేను. సిఎస్కేని బీట్ చేసింది ఆర్సీబీ, కాకపోతే స్పిన్ బౌలింగ్లో సిఎస్కేని బీట్ చేయలేకపోయింది. కాకపోతే ఇది స్పిన్ పిచ్ కాబట్టి అండ్ ఆల్సో హోమ్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మోస్ట్ ప్రాబబుల్లీ సిఎస్కే టీమే విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్సీబీ టీంకి విన్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఇది నా ప్రిడిక్షన్ అనమాట. సో మీరేమనుకున్నారు, మీ ప్రిడిక్షన్ ఏంటో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ ప్లేయింగ్ 11 ఏంటో కూడా నేను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అనమాట. సో చూద్దాం, నేను అనుకున్న ప్రిడిక్షన్ గెలుస్తారా, మీరు అనుకున్న ప్రిడిక్షన్ గెలుస్తారా? సో మీరేం ప్రిడిక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసేయండి. సో నా ప్రిడిక్షన్ వచ్చేసి చెప్పాను కదా, సిఎస్కే టీం విన్ అవబోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.